గురుగారు వారాహి అమ్మవారు అన్నారు కదా, అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు? అమ్మవారు ఎలా వెలిసిందంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, వారాహి అమ్మవారు అనంటే పూర్తిగా లలితాదేవి యొక్క రౌద్ర స్వరూపమే వారాహి. లలితాదేవి యొక్క జ్ఞానస్వరూపమే మాతంగి. ఈ మాతంగి అమ్మవారు కుడివైపున ఉంటే మంత్రిణీదేవిగా, వారాహి అమ్మవారు వచ్చేసి ఎడమవైపు దండనాయక అంటే సేనానాయకురాలే ఉంటుంది. ఆ యొక్క వారాహి అమ్మవారు నీలాచల పర్వతం అని మనకు హరిద్వార్ దగ్గర ఉంటుంది, అక్కడ ఆవిర్భవించింది ఆమె. ఓకే. ఈ నీలాచల పర్వతం దగ్గర ఆవిర్భవించింది. ఆ నీలాచల పర్వతం దగ్గర ఆవిర్భవించడం వల్ల ఆ యొక్క వారాహిదేవి కళ్ళు నీలంగా ఉంటాయి, నీలమైనటువంటి వర్ణంతో ఉంటాయి, ఎర్రటి కనుబొమ్మలు ఉంటాయి. తర్వాత వారాహి అంటే వరాహస్వామి వారి యొక్క స్త్రీ రూపం. వరాహస్వామి పురుషుడు నారాయణమూర్తి, అదే అమ్మవారు స్త్రీ రూపం దాలిస్తే, ఒకవేళ నారాయణమూర్తి స్త్రీ రూపం దాలిస్తే ఎంతటి రౌద్రంగా ఉంటుందో వారాహిదేవి అంతటి రౌద్రంగా ఉంటుంది. ఇదే విధంగా ఈ లలితాదేవి అనేకమైనటువంటి పర్యాయాలు వీటి మీద దండయాత్ర చేస్తూ వస్తుంది. కానీ ఇటు మాతంగీదేవిని అటు వారాహిదేవిని అడ్డుకోవడానికి భండాసురుడు ఏం చేశాడంటే తను కూడా రెండు శక్తులను తయారు చేసుకున్నాడు. మొదటివాడు విషంగుడు, రెండవ వాడు విషుక్రుడు. విషంగుడు విషుక్రుడు వీళ్ళిద్దరిని కూడా వదిలేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే, విషంగుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుడు, విషంగుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే అతన్ని ముట్టుకుంటేనే విషం వచ్చేస్తుంది, అంతటి పాయిజనైజ్డ్ పర్సనాలిటీ అతను. విషుక్రుడు అంటే ఎటువంటి వాడికైనా సరే వాడి శరణాగతి పొంది వాడికి సరెండర్ అయిపోయేంత ఆకర్షణ బలం కలిగి ఉంటాడు విషుక్రుడు. ఇంకొకటి, ఈ విషుక్రుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడినైనా హింసించగల సర్వసమర్థుడు. కాబట్టి వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి అంతటి సర్వసామర్థమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇద్దరు దేవతలు కూడా ముందుకు దిగినారు. మనకు లలితా సహస్రంలో ఉంటుంది, మంత్రిణ్యం బా విరచిత విషంగ వదతోషిత. మంత్రిణ్యం బా విరచిత. మంత్రిణ్యం అంటే మంత్రిణీదేవి ఎవరన్నా ఇందాక మాతంగి, ఆవిడయే రాజశ్యామల. ఆవిడయే రాజశ్యామల. ఈ రాజశ్యామల అమ్మవారు వాడు ముట్టుకుంటే విషం వస్తుంది. మరి విషం అని అంటే ఏంటి? విషానికి విషమే విరుగుడు. విషానికి మందు లేదు ఈ సృష్టిలో, విరుగుడు మందు. విషానికి విషమే విరుగుడు. అటువంటి విషము తన శరీరం నుంచి ఉద్భవించి తననే హింసించేలాంటి ఒక గొప్ప నాటకం ఆడుతుంది. ఆవిడయే వీణాశ్యామల అంటాం మనం. ఈ యొక్క రాజశ్యామలే వీణ పట్టుకొని వాయించడం వల్ల ఆ యొక్క ధ్వనికి ఆ విషంగుడి యొక్క చెవులు బద్దలైపోయి చివరికి తన యొక్క విషం వల్ల తనే మరణించేటువంటి పరిస్థితికి వచ్చింది. అటు పిమ్మట విషుక్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి అతి బీభత్సంగా భయానకంగా ఓడించి తన చేతిలో ఉండేటువంటి చండ్రకోల, అంటే మన గుర్రాలు నడిపేవాడి చేతిలో ఉంటుంది చండ్రకోల, ఆ యొక్క దండము అంటాం, దండనాయకి, దాంతో హింసించి కొరడ అంటాం మనం, ఆ కొరడతో హింసించి ఆ యొక్క విషుక్రుణ్ణి వారాహీదేవి సంహరించింది. అటు పిమ్మట అశక్తుడైనటువంటి, ఏ శక్తులు లేకుండా, ఏ సపోర్టు లేకుండా, ఏ విధమైనటువంటి అంగబలం అర్ధబలం లేకుండా ఒంటరివాడైపోయినటువంటి భండాసురుణ్ణి లలితాదేవి సంహరించి లోకకంటకుడైనటువంటి ఆ యొక్క భండాసురుణ్ణి నుంచి ఈ యొక్క సృష్టిని కాపాడింది ఆ యొక్క లలితాదేవి. ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర అతిరౌద్రంగా పోషించింది వారాహిదేవి అయితే, అతి సున్నితమైనటువంటి శాంత స్వభావంతో ఇందులో మంత్రిణీ పాత్రను పోషించినటువంటి దేవదేవి ఆ యొక్క రాజశ్యామల. ఈ యొక్క వారాహిదేవి ఆవిర్భావం ఇలా జరిగింది కాబట్టి మరి ఈవిడకు స్థానం ఎక్కడుంది అంటే, నీలాచల పర్వతంలో ఆమె ఆవిర్భవించినా కూడా ఆమె ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆమె సదాశివుడు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క క్రోధం అనేటువంటిది తగ్గి కాశీక్షేత్రంలో వెలిసింది. కాశీలో గుప్తవారాహి అనే ఒక దేవాలయం ఉంటుంది. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడైతే ఆ యొక్క గ్రామానికి గ్రామదేవత ఈ యొక్క వారాహీదేవి. ఆ యొక్క వారాహీదేవి అక్కడ వెలిసింది కాబట్టి అక్కడి నుంచే
ఈ భూమండలంలో ఉండేటువంటి అన్ని గ్రామముల యొక్క గ్రామ దేవతలు కూడా వారాహీదేవి ఆజ్ఞానుసారమే ఈ యొక్క గ్రామాలను రక్షిస్తూ ఉంటారు. ఎటువంటి హీతి బాధలు, విషజ్వరాలు, రోగ భయాలు, అదేవిధంగా ఉల్కాపాతములు, భూకంపములు ఇవేవి రాకుండా గ్రామాన్ని చల్లగా కాపాడుతూ ఆ యొక్క వారాహిదేవి ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవతగా వెలిసి ప్రతి గ్రామమునందు కూడా ఉగ్రదేవతగా ఆషాఢ మాసంలో గ్రామదేవత ఉత్సవాల పేరు కింద వారాహి నవరాత్రులలో ఆ యొక్క అమ్మవారు సేవలు అందుకుంటూ ఉంటుంది. ఇది మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఆషాఢ మాసంలో జరిగేటువంటి వారాహి ఉత్సవములు. అలాగే గురుగారు,